హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే గుజరాతీ స్పెషల్ డోక్లా. ఈ డోక్లా అనేది చాలా రకాలుగా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా రకాలుగా ఉంటుంది. ఏ డోక్లా అయినా బాగుంటుంది. ఈ డోక్లా అనేది హెల్త్ కూడా చాలా మంచిది. చక్కగా ఆవిరిపైనే ఉడికిస్తారు, తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. ఇడ్లీ కంటే సాఫ్ట్గా బాగుంటుంది టేస్ట్ అనేసి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది గుజరాతీ స్పెషల్. గుజరాతీలు దీన్ని ఎక్కువగా చేసేసుకుంటారు. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఒక్కసారి తింటే చాలు, మళ్ళీ తినాలనిపించే రెసిపీ. ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టదు. ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం. డోక్లాకు కావాల్సినవి ఒక 3 పచ్చిమిర్చిలు, మంచిగా కారం ఉన్నవి, 1 ఇంచు అల్లం. ఇప్పుడు కచ్చాపచ్చాగా వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. మనం తీసుకున్న హాఫ్ శనగపిండిని ఈ విధంగా జల్లించుకోవాలి. ఒకసారి ఈ విధంగా జల్లించుకుంటే పిండి అనేది బాగుంటుంది. 1 కప్పు రవ్వ, బొంబాయి రవ్వ తీసేసుకోవాలి. ఇదే బౌల్ తోటి నేను శనగపిండి హాఫ్ తీసేసుకున్నాను. రవ్వలోకి రవ్వ 1 కప్ తీసేసుకుంటే శనగపిండి అనేది హాఫ్ కప్ తీసేసుకోవాలి. హాఫ్ కప్ తీసేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు తీసేసుకోవాలి. ఎందుకంటే 1 కప్పు పెరుగు. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకో. నెక్స్ట్ కొంచెం వాటర్ తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇడ్లీ పిండిలా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని పిండిని ఇలా ఉండలు లేకుండా చూసేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో బాగా మిక్స్ చేయండి, బాగుంటుంది. విస్కర్తో అయితే తొందరగా ఈజీగా పని అయిపోతుంది కదా. లేదంటే ఇలా స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. చిటికెడు పసుపు యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మిర్చి, అల్లం, వెల్లుల్లి మిక్సీ పట్టుకుంది ఇందులో కలిపేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కలిపేసి ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. గుజరాతీ వాళ్ళైతే ఇందులో కొంచెం షుగర్ సాల్ట్ యూజ్ చేస్తారు. వాళ్ళకు తీపి అండ్ సాల్ట్ సమ్మేళనం అంటే ఎంతో ఇష్టం. వాళ్ళు అలా యూజ్ చేస్తారు. కాకపోతే నేను ఇక్కడ ఓన్లీ సాల్ట్ ఒక్కటి యూజ్ చేస్తాను. నాకు షుగర్ ఫ్లేవర్ నచ్చలేదు. ఒకవేళ కావాలి అంటే కొంచెం లైట్గా అలా వేసేసుకోండి షుగర్. కాకపోతే షుగర్ లేకపోతేనే సాల్ట్తోనే బాగుంటుంది ఇది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వాడేస్తాం. ఇక్కడ నేను 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకున్న దాన్ని ఒక 15 to 20 minutes రెస్ట్ ఇచ్చేద్దాం. ఇక నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాను. కొంచెం పెద్దదైతే 1.5 గ్లాస్ తీసుకోండి వాటర్. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించాలి, చాలా హీట్ ఎక్కాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా కలుపుకోవాలి. చివరిగా కొంచెం బేకింగ్ సోడా లేదా ఈనో అయినా యూజ్ చేయవచ్చు. బేకింగ్ సోడా అయితే పావు టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ తీసేసుకోవచ్చు. ఈనో అయితే 1 ప్యాకెట్ తీసేసుకోవచ్చు. పిండి అనేది ఈ విధంగా ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు,
మరీ గట్టిగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. డోక్లా తయారు చేయడానికి కేక్ ప్యాన్ అనేది తీసుకుంటున్నాను. మీరు ఏదైనా లోతు ప్లేట్ కానీ బౌల్ కానీ తీసేసుకోవచ్చు. లోతుగా ఉండాలి. డోక్లాకి మాత్రం ఇలా చుట్టూ అంచులు మొత్తం మంచిగా రాసేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఆయిల్ మంచిగా పట్టించాలి. ఆయిల్ కాకపోయినా గీ అయినా పర్వాలేదు. పిండి మాత్రం 30 వరకే ఉండాలి, అంతకంటే పైకి ఉండవద్దు. ఎందుకంటే పిండి అనేది పొంగుతుంది కదా, ఇందులో మనం సోడా వేసాం కాబట్టి పిండి అనేది పొంగుతుంది. నెక్స్ట్ కొంచెం ఇలా కొట్టాలి. ఒకవేళ ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా కూడా సెట్ అయిపోతుంది పిండి అనేసి. బేకింగ్ సోడా వేసిన తర్వాత వెంటనే కుక్ చేసేసుకోవాలి, బేక్ చేసేసుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది, లేకపోతే అసలు బాగోదు టేస్ట్. ఆఫ్టర్ 20 minutes వాటర్ కూడా మంచిగా వేడెక్కాయి. మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి, లేకపోతే ఇలాంటి బౌల్ ఒకటి పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం డోక్లాది ఇది బౌల్ ప్యాన్ పెట్టేసుకోండి. ఇలా బౌల్ పెట్టేసుకుంటున్నాను. డోక్లా బౌల్ అనేసి ఇలా మిడిల్లోకి పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేసేసుకోవాలి 20 minutes. ఆఫ్టర్ 20 minutes ఇలా చెక్ చేసేసుకోవాలి. ఇలా డోక్లాది బేక్ చేసేసుకున్న డోక్లాని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పోపు చేసేసుకుందాం. నెక్స్ట్ పోపుకి 1 teaspoon ఆయిల్ తీసేసుకోవాలి. అందులోనే 1 tablespoon ఆవాలు, 1 tablespoon నువ్వులు తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వేయించాలి. ఆలు నువ్వులు వేసి గోలించాక ఇప్పుడు మిర్చి తీసుకోవాలి. ఇలా నేనైతే చిన్న చిన్న కట్ చేసుకున్నా. మీరు కొంచెం పెద్దగా కావాలి అంటే పెద్దగా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇలా బాగా వేయించాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన డోక్లాని ఇలా ఈ విధంగా సైడ్స్కి లూజ్ చేసేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా లూజ్ చేస్తూ వెళ్ళాలి. ఇలా లూజ్ చేసేసుకున్న తర్వాత ఈ కేక్ ప్యాన్ అనేసి ఈ విధంగా తీసేసుకోవాలి. కేక్ బౌల్ ఇలా తీసేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పోపులోకి మనం కట్ చేసుకున్న డోక్లాని పెట్టేసుకోవాలి. పీసెస్ని ఇలా డోక్లాని ఇలా పోపు అంతా ఈ విధంగా పట్టించేయాలి. లేకపోతే మీరు పోపు చేసుకున్న దాన్ని ఆ ప్లేట్లో పెట్టేసుకున్నా సరిపోతుంది. ప్లేట్లో ఇవన్నీ పోసేసినా కూడా సరిపోతుంది. ఇలా స్లోగా టర్న్ చేస్తూ ఉండాలి. ఇలా స్లోగా పట్టించాలి. ఇలా స్లోగా పట్టిస్తేనే డోక్లా అనేది విరగకుండా ఉంటుంది. డోక్లా అనేది చాలా సాఫ్ట్ ఉంది కదా, అలా ఈ విధంగా అన్నింటికి పట్టించాలి. అంతే అండి, చాలా సింపుల్గా హెల్దీగా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకోండి. సూపర్ అంటే సూపర్గా. పల్లీల చట్నీ, పుదీనా చట్నీ లేదా టమాటా సాస్ వీటితో తిన్నా కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా డోక్లా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేసి చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.